హలో గైస్, వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మన టాలీవుడ్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన మోస్ట్ ఎక్స్పెన్సివ్ బడ్జెట్స్ గురించి తెలుసుకుందాం. ఆ బడ్జెట్స్ ఎలా అంటే ఫస్ట్ సిఆర్ మూవీ ఏది, అలాగే ఫస్ట్ 5 CR మూవీ ఏది, అలాగే ఫస్ట్ 500 CR మూవీ ఏది, అలాగే ఫస్ట్ 1000 CR మూవీ ఏది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కామన్ వాచ్ గాయస్, మనకు టాలీవుడ్ నుంచి వస్తున్న ఫస్ట్ 1000 CR మూవీ ఏది అంటే అది SSMB 29. ఈ మూవీనే రీసెంట్గా వారణాసి అని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ వారణాసి మూవీ పాన్ వరల్డ్ లెవెల్లో తెరకెక్కడం జరుగుతుంది. ఇందులో మహేష్ బాబు కథానాయకుడిగా నటించగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నది డైరెక్టర్ రాజమౌళి. చూద్దాం ఈ మూవీ ఏ మేరకు హిట్ అవుతుందో మరియు ఎంత కలెక్షన్ రాబడుతుందో అది కూడా చూద్దాం. గాయస్, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫస్ట్ 500 మూవీ గురించి తెలుసుకుందాం. ఆ మూవీ ఏంటిదంటే RRR మూవీ. రామ్ చరణ్ అలాగే NTR నటించిన ఈ మూవీని డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించడం జరిగింది. సో ఈ మూవీ అయితే హాలీవుడ్ లెవెల్లో వచ్చి చాలా పెద్ద హిట్ అయితే కావడం జరిగింది. అంతేకాకుండా ఈ RRR అనే మూవీ మన టాలీవుడ్కి ఆస్కార్ అవార్డ్స్ను కూడా తీసుకురావడం జరిగింది. అలాగే మన తెలుగు మూవీస్ గురించి ప్రపంచం మొత్తం కూడా మాట్లాడుకునే విధంగా చేసిన ఈ మూవీ RRR అని చెప్పవచ్చును. గాయస్, మీరు చెప్పండి, మీలో ఎంతమందికి ఈ RRR అనే మూవీ ఫేవరెటో కామెంట్ చేయండి. గాయస్, ఇప్పుడు మనం ఫస్ట్ 100 CR మూవీ గురించి చెప్పుకోవాల్సి వస్తే అది బాహుబలి ది బిగినింగ్ అని చెప్పవచ్చును. ఈ బాహుబలి ది బిగినింగ్ అనే మూవీ మన టాలీవుడ్కి ఒక మైల్ స్టోన్ అని చెప్పవచ్చును. ఎందుకంటే అప్పటి వరకు మన తెలుగులోకి ఒక 100 CR మూవీ కూడా రాలేదు. కానీ డైరెక్టర్ రాజమౌళి 100 CR బడ్జెట్ పెట్టి దానికి 5 రేట్ల బడ్జెట్ని కలెక్ట్ చేసి ఒక హిస్టరీ క్రియేట్ చేసిందని చెప్పవచ్చును. ఎందుకంటే మన టాలీవుడ్ని ఆఫ్టర్ బాహుబలి బిఫోర్ బాహుబలి అని కంపేర్ చేయడం జరుగుతుంది. దీని అంతటి కారణం డైరెక్టర్ రాజమౌళి అని మనం సగర్వంగా చెప్పుకోవచ్చును. గాయస్, మనం ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్ 50 CR మూవీ ఏది అంటే నేనొక్కడినే. ఈ మూవీ హాలీవుడ్ లెవెల్లో డైరెక్టర్ సుకుమార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీ అయితే అప్పట్లో ఒక సునామీ అని చెప్పవచ్చును. ఎందుకంటే ఈ మూవీ టాలీవుడ్లో ముఖ్యంగా పెద్ద హిట్ కాకపోయినప్పటికీ హాలీవుడ్ లెవెల్లో మాత్రం చాలా పెద్ద హిట్ కావడం జరిగింది. గాయస్, ఈ మూవీ తెలుగులో పెద్ద హిట్ కాకపోయినప్పటికీ ఈ మూవీ చాలామంది తెలుగు ప్రజలకు ఫేవరెట్ మూవీగా నిలవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మనం ఫస్ట్ 25 CR మూవీ ఏది అంటే సైనికుడు అని చెప్పవచ్చును. ఈ మూవీ డైరెక్టర్ గుణశేఖర్ కాంబినేషన్లో రావడం జరిగింది. అలాగే మహేష్ బాబు కథానాయకుడిగా రావడం జరిగిన మూవీ ఇది. ఈ మూవీకి అంత పెద్ద బడ్జెట్ ఎందుకు పెట్టారంటే ఆఫ్టర్ పోకిరి మహేష్ బాబుకు క్రేజ్ అనేది పీక్స్లో ఉండడం జరిగింది. ఆ క్రేజ్ని దృష్టిలో ఉంచుకొని ఈ మూవీకి అంత పెద్ద బడ్జెట్ అయితే పెట్టడం జరిగింది. మరియు ఇంకా ఈ మూవీ ఒక పొలిటికల్ నేపథ్యంతో రచిన మూవీ. ఈ మూవీ అయితే చాలా బాగుండడం జరిగింది. కానీ ఈ మూవీ ఎందుకు ఫెయిల్ అయిందో ఇప్పటివరకు కూడా చాలామందికి తెలియదు. కాకపోయినప్పటికీ ఈ మూవీ చాలామందికి ఒక ఫేవరెట్ మూవీగా నిలవడం జరిగింది. గాయస్, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫస్ట్ 10 CR మూవీ ఏది అంటే ఒక్కడు మూవీ. ఈ మూవీ కూడా డైరెక్టర్ గుణశేఖర్ అండ్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన మొదటి మూవీ అని చెప్పవచ్చును. ఈ మూవీలో చాలా హైలైట్ ఏంటిదంటే ఇది ఒక స్పోర్ట్స్, ముఖ్యంగా కబడ్డీ ఆట నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ చాలా పెద్ద హిట్ కావడం జరిగింది. ఆ టైంలో మాత్రం ఇది ఒక ఇండస్ట్రీ హిట్గా నిలవడం జరిగింది. మరియు మహేష్ బాబుని ఒక తిరుగులేని స్టార్గా మార్చింది ఈ మూవీ అని చెప్పవచ్చును. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫస్ట్ 5 CR మూవీ ఏది అంటే అక్కినేని నాగార్జున నటించిన అన్నమయ్య మూవీ అని చెప్పవచ్చును. ఈ అన్నమయ్య మూవీ ముఖ్యంగా భక్తి అనే ఇతివృత్తంతో వచ్చిన మొదటి మూవీ తెలుగులో. ఈ మూవీలో అక్కినేని నాగార్జున భక్త రామదాసు అనే క్యారెక్టర్లో జీవించాడని చెప్పవచ్చును. సో అందుకే తెలుగు ప్రజలు చాలా ఈ మూవీని పెద్ద హిట్ చేయడం జరిగింది. సో ఇప్పటికి కూడా ఒక అన్నమయ్య మూవీ టీవీలో వస్తుందంటే చాలామంది కూడా కదలకుండా అలాగే చూస్తూ ఉండిపోతారు టీవీకి. సో దీన్ని బట్టి చెప్పవచ్చును ఈ మూవీ ఎంత పెద్ద హిట్టో. గాయస్, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫస్ట్ CR మూవీ ఏదో తెలుసుకుందాం. దానిలో భాగంగా ఫస్ట్ CR మూవీ ఏది అంటే ఇది సూపర్ స్టార్ కృష్ణ నటించిన సింహాసన మూవీ అని చెప్పవచ్చును. ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్పవచ్చును. ఎందుకంటే ఆ టైంలో కలెక్షన్లు కూడా పెద్దగా ఉండే రోజులు కావు అవి. అలాంటి తరుణంలో సూపర్ స్టార్ కృష్ణ మీద ఉన్న నమ్మకంతో డైరెక్టరు 1 CR బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి దానికి రెండింతలు కలెక్షన్ చేసి సూపర్ స్టార్ కృష్ణ యొక్క స్టామినా ఏందో చూపెట్టిన ఈ మూవీ సింహాసనం అని చెప్పవచ్చును. ఇంకా సూపర్ స్టార్ కృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతను
చాలా టెక్నాలజీని మన తెలుగులోకి ప్రవేశపెట్టడం జరిగింది. గాయ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ మూవీ లిస్టులలో మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్ చేయగలరని నేనైతే కోరుకుంటున్నాను. గాయ్స్, ఇది నా వీడియో. నా వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.